అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మార్పులు చెందుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు ఏ పార్టీలో లేకుండా సైలెంట్ మోడ్ లో ఉన్నటువంటి మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, ఆయన తనయుడు సిద్ధా సుధీర్ కుమార్, వారిరువురు కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మరి కసరత్తే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఒంగోలు కాన్స్టిట్యున్సీతో పాటు దర్శి కాన్స్టిట్యున్సీలు కూడా సిద్ధాకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్న సందర్భాలు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఫుల్ టైం మంత్రిగా కూడా ఆయన 14-19 టైంలో తెలుగుదేశం పార్టీ రూలింగ్ టైంలో ఆయన పనిచేయటం జరిగింది. అదేవిధంగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీలోనే. ఆయన ఎమ్మెల్సీగా పనిచేయటం జరిగింది, మంత్రిగా పనిచేయటం జరిగింది, ఎమ్మెల్యేగా పనిచేయటం జరిగింది. శ్రీశైలం ఆ ట్రస్ట్ బోర్డు, శ్రీశైలం దేవస్థాన కమిటీ చైర్మన్ గా కూడా ఆయన అనేక పదవులు తెలుగుదేశం పార్టీలోనే పొందారు. అయితే వ్యక్తిగతంగా కూడా ఆయనకున్నటువంటి గ్రానైట్ బిజినెస్, ఇతర వ్యవహారాల దృష్ట్యా కూడా 2019లో ఆయన చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు దర్శి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తున్నటువంటి సిద్ధారాఘవరావును ఒంగోలు ఎంపీగా పోటీ చేయించేటువంటి సాహసం చేసినటువంటి సందర్భం. అప్పట్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలోకి వెళ్ళటం, ఆయన మీద పోటీగా కూడా మరి సిద్ధారాఘవరావు గారిని ఒంగోలు ఎంపీగా 2019లో పోటీ చేయించడం జరిగింది. అప్పుడు జరిగిన పరిస్థితుల దృష్ట్యా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంచి మెజార్టీతో గెలుపొందడంతో మరి సిద్ధారాఘవరావు గారు కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. తదనంతరం జరిగిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన వైసీపీలోకి వెళ్ళటం జరిగింది. మనకి వైసీపీలో సిద్ధారాఘవరావు గారు 2019 ఓటమి తర్వాత వెళ్ళిన తర్వాత ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కానీ రాజకీయ పదవులు కానీ పెద్దగా అనుభవించింది ఏమీ లేదు. 2024 ఓటమి తర్వాత సిద్ధారాఘవరావు గారు వైసీపీ గుడ్ బై చెప్తూ అప్పటి నుంచి ఏ పార్టీ వైపు చూడకుండా, ఏ పార్టీలోకి వెళ్లకుండా కూడా మరో ఆలోచన లేకుండా ఆయన సైలెంట్ మోడ్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇప్పుడున్న రాజకీయ మార్పుల్లో భాగంగా తన కుమారుడైనటువంటి సుధీర్ కుమార్ కూడా రాబోయే రోజుల్లో మంచి పొలిటికల్ ఫీచర్ అందించాలి, ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కూడా తన అనుచరులతోటి చర్చించిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వాళ్ళు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. మొదట్లో తెలుగుదేశం పార్టీలో మరి చేరికను అక్కడ ఉన్నటువంటి మరి అధినేతలు విభేదించడంతో సైలెంట్ మోడ్ లోకి వెళ్ళారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు సిద్ధా చూస్తున్నాడు లోకేష్ బాబు గాని, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు గాని కూడా వారిరువురు ఇప్పుడు సిద్ధాన్ని చేర్చుకోవటానికి మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. మరి సిద్ధారాఘవరావు రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీలో తన కుమారుడు సుధీర్ కుమార్ తోడు కూడా చేరే ఆలోచన ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి కొన్ని రోజుల్లో దానికి ముహూర్తం కూడా ఖరారు కానుంది. అయితే సిద్ధారాఘవరావు కనుక తెలుగుదేశం పార్టీలో చేరితే మళ్ళీ దర్శి నుంచి పాలిటిక్స్ స్టార్ట్ చేస్తారా, ఒంగోలు నుంచి స్టార్ట్ చేస్తారా అనేది అయితే సస్పెన్స్ గా ఉంది. మరి దర్శిలో ఆయనకంటూ ఒక బ్రాండ్ ఉంది. అదేవిధంగా దర్శి నుంచే స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఒంగోలులో కూడా ఆయనకంటూ ఒక క్యాడర్ ఉంది కాబట్టి ఆర్యవైశ్యుల్లో ఫుల్ సపోర్ట్ తోటి ఉన్నటువంటి సిద్ధారాఘవరావు మరి దర్శ ఒంగోల మరి ఆయన ఎక్కడి నుంచి మరి రాజకీయాల్లో పునఃప్రారంభిస్తే బాగుంటుందో మీరు కామెంట్లో కూడా మీ ఆలోచన చెప్పండి అని తెలియజేసుకుంటున్నాను.